క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం యేసుక్రీస్తు ప్రభు దేవుడా, రెండవ దేవుడా అనే సందేశాన్ని మనం ఈ రోజున వింటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోహాన్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అనే మాట ఉంది. ఈ మాటను పట్టుకొని ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభు అని అక్కడ ఇరికిచ్చి రెండవ దేవునిగా యేసుక్రీస్తు ప్రభును బలవంతంగా ఇరికిచ్చి ప్రచారం చేస్తున్నారు త్రిత్వవాదులు. ఇక్కడ ఆ విధంగా చెప్పట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. 33వ అధ్యాయం 6వ వచనము కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడు అంటే, ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం ఆయను. దేవుని యొక్క మాట అన్నా దేవుని యొక్క వాక్యం అన్నా ఒకటే. దేవుని పక్కకు దేవుడు ఉంటాడా? ఇద్దరు దేవుళ్ళు ఉన్నారా? ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా? అనవసరంగా అనేకమైన మాటలను తీసుకొని వచ్చి ఇద్దరు దేవుళ్ళ సిద్ధాంతం, ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం తీసుకొచ్చి క్రైస్తవాన్ని అబాసుపాలు చేస్తున్నారు కొంతమంది దొంగ బోధకులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందుకు పరలోకంలో లేడు. ఆయన ఉనికి 2000 సంవత్సరాల నుండి మాత్రమే కన్య గర్భన దేవుడు తన ఆత్మ ద్వారా తయారు చేసిన తర్వాత నుండే ఆయన యొక్క ఉనికి ఉన్నది ఈ భూమి మీద. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని కుమారుడు అయ్యాడు, దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఈ రోజున దేవుడు రెండవసారి పంపిస్తే వస్తాడు. రాజ్యం పైన ఆయన రాజుగా పరిపాలన చేస్తాడు. అంతవరకు అర్థం చేసుకుంటే బాగుంటుంది, కానీ అంతకంటే ఎక్కువ స్థాయి ఇచ్చి దేవుని స్థానంలో పెడితే అది చాలా శాపం, పాపం కూడా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా ముఖ్యమైన సందేశాన్ని మనం నేర్చుకుంటున్నాం. 3వ అధ్యాయం 16వ వచనము, 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో దైవభక్తిని గురించిన మర్మం చాలా గొప్పది. యేసుక్రీస్తుకు దేవుడు శరీరం ఇచ్చాడని ఉంది ఇక్కడ. అందరిలాగానే అబ్రహాము దావీదు వంశంలో నుండియే ఆ శరీరంతో యేసుక్రీస్తు ప్రభు జీవించాడు. యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిష్కలంకంగా, అందరికీ ఆదర్శంగా, దేవునికి ఇష్టడుగా జీవించాడు భూమి మీద. ఆయన బ్రతికిన కాలంలో నీతిమంతుడని ప్రజల్లో ప్రకటించబడ్డాడు, రక్షకుడని ప్రకటింపబడ్డాడు. అనేకమైన అన్యజనులలో, సొంత జనాలలో కూడా, ముఖ్యంగా లోకమందు నమ్మబడ్డాడు. ఈయన నిజంగా దేవుని కుమారుడని, నీతిమంతుడని ప్రకటింపబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలకు కనబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు. జీవించిన కాలంలో దేవదూతలు ఆయనను తొంగి చూశాయి. యేసుక్రీస్తు ప్రభు శరీరంతో బ్రతికాడు భూమి మీద. దేవదూతలు మొదటిగా చూసి ఆనందపడ్డాయి. అంటే అంతకుముందుకు పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అనేది అబద్ధం కదా. ఆయన ఉనికి కూడా లేదు అని వాస్తవం కదా. దేవదూతలకు తెలియందంటూ ఏముండదు కదా పరలోకంలో. దేవదూతలకు మొదటిగా కనబడ్డది యేసుక్రీస్తు ప్రభు భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే. ఆయన తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నప్పుడు దేవదూతల మీద కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని సర్వాధికారము యేసుక్రీస్తుకి ఇచ్చాడు. కానీ ఆయన పుట్టక ముందు మాత్రం పరలోకంలో లేడు. ఆయన రెండవ దేవుడు కాదు. వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభు కాదు. వాక్యం అంటే దేవుడే. దేవుని యొక్క వాక్యం దేవుని యొద్ద ఉంటుంది, దేవుని యొక్క మాట దేవుని యొద్ద ఉంటుంది. దేవుని యొక్క వాక్యం అన్నా, దేవుని యొక్క మాట అన్నా, ఏదైనా ఒకటే మాట. ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారమైంది. ఆయన మాట వలన సర్వ ప్రపంచములు కలిగినవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా దేవుడే కలగజేశాడు. ఇది మాత్రం సర్వసత్యం. దేవుళ్ళను రెండు దేవుళ్ళుగా 3 దేవుళ్ళుగా చేసి దేవుని నామాన్ని
అపవిత్రపరచకూడదని నేను ప్రభు పేరిట మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పరలోకంలో దేవుని యొద్ద లేడు పుట్టక ముందు అనేది మాత్రం వాస్తవం. తిరిగి లేచిన తర్వాత పరలోకంలో అందరి మీద యేసుకు అధికారం ఇచ్చాడు దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ గ్రంథంలో తెలియజేస్తున్నాడు కదా, ఏమని? నాకొక శరీరం ఇచ్చావు, పాప పరిహారార్థ బలులు నన్ను కోరలేదు కానీ, బలిని కోరలేదు కానీ నాకొక శరీరం ఇచ్చావు అని యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జీవించిన కాలంలో దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే పుట్టకముందు దేవుని యొద్ద లేడు, పుట్టకముందు రెండవ దేవుడుగా లేడు, భూమి మీదకి వచ్చినాక కూడా రెండవ దేవుడుగా లేడు, పరలోకంలో దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నప్పుడు కూడా రెండవ దేవుడుగా లేడు, ఈ భూమి మీదకి రెండవసారి వచ్చేటప్పుడు కూడా రెండవ దేవుడుగా రాడు. సంఘం మీద అధిపతిగా దేవుడు నియమించాడు, రాజ్యం మీద అధిపతిగా దేవుడు నియమించాడు, సంఘానికి శిరస్సుగా దేవుడు నియమించాడు, సర్వ ప్రజలందరికీ ప్రధాన యాజకుడిగా దేవుడు నియమించాడు, దేవుడు తన కుమారుడిగా స్వీకరించాడు. ఇంతవరకు భావిస్తే మంచిది, కానీ ఇంతకంటే ఎక్కువగా మాట్లాడితే దారం తెగిపోద్ది, నీ విశ్వాసం కట్ అయిపోద్ది, నరకానికి పోతుంది నీ యొక్క ఆత్మ. గనుక నీ దేహంలో నీ ఆత్మ యెహోవా పెట్టిన దీపం గనుక నువ్వు దేహంలో ఉన్నప్పుడే సర్వసత్యాన్ని నేర్చుకో, పరలోక రాజ్యంలో అర్హత సంపాదించుకో, మహిమ శరీరంగా లేపబడేందుకు నీ బ్రతుకులో నువ్వు కృషి చేయి. ముగ్గురు దేవుల సిద్ధాంతాన్ని, ఇద్దరు దేవుల సిద్ధాంతాన్ని పాతరవేయి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తును నరుడని నమ్ము, విశ్వసించు, అప్పుడు నువ్వు రక్షించబడతావు. 20 అధ్యాయము 30 వచనములో యోహాను రాసిన సువార్తలో యేసును దేవుని కుమారుడని నమ్మిన వానికే నిత్య జీవం ఉంటుందని కరాఖండిగా ఏదైతే యోహాను రాసిన సువార్త 1 అధ్యాయంలో ఏదైతే తెలియజేశాడో అది దేవుని గురించి, దేవుని యొక్క వాక్యం గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించి కాదు. అక్కడ యేసుక్రీస్తును ఇరికించవలసిన అవసరము అస్సలే లేదు. ఆల్రెడీ 20 అధ్యాయం 30 వచనంలో తెలియజేస్తున్నాడు యోహాను యొక్క శిష్యుడు. యోహాను సువార్తలో యోహాను అనే ఒక శిష్యుడు తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, యేసు దేవుని కుమారుడని నమ్మి విశ్వసించినట్లు ఈ గ్రంథంలో ఉన్న మాటలన్నీ రాయబడ్డాయి. లైట్ వెలుగుతుందా? దేవుని జ్ఞానము వివేచిస్తున్నావా? బైబిల్ను పరీక్షిస్తున్నావా? అలా ఉన్నావో లేవో చూస్తున్నావా? దివారాత్రములు దాన్ని ధ్యానిస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో, నీ ఆత్మను రక్షించుకో, లేకుంటే నిత్య నరకానికి పోతుంది నీ యొక్క ఆత్మ. ఇవే హెచ్చరిక మాటలు, ఇవే జ్ఞానం కలిగిన మాటలు, ఇవే నిత్య జీవం మాటలు. ఈ మాటలు దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాను తండ్రి. ఏదైతే నా హృదయంలో ఉంచావో ఆ మాటలన్నీ తండ్రి బయలుపరిచాను నాయన. ఆ విన్న మాటలు నీ పిల్లలు వాటి ప్రకారంగా జీవించి నీ కృపను పొందేవారుగా, యేసుక్రీస్తు ప్రభువును దేవుడుగా కాకుండా నీ కుమారుడిగా స్వీకరించి, అలాగే విశ్వాసం ఉంచి నువ్వు ఇచ్చే నిత్య జీవాన్ని పొందేటాగున సహాయం చేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసము విన్న ప్రతి వారి మీదను, నా మీదను, నా కుటుంబం మీదను, సమస్త పరిశుద్ధులందరి మీదను ఉండునుగాక. ఆమేన్.